నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మనం ఈపీఎఫ్ఓలో అనేక రకాల క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉంటామండి. ఓకేనా? కొన్ని క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అసలు ఆ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఏంటి, ఎందుకు కారణం చేత అవుతుంది. అట్లాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మేము క్లెయిమ్ పెడుతుంటే రిజెక్ట్ అవుతుంది, సో మేము ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే ఇట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట కొంతమంది. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకేంటంటే ఈపీఎఫ్ హెడ్ ఆఫీస్ సంబంధించిన రీజనల్ పిఎఫ్ కమిషనర్ రామన్ ధనశేఖర్ గారు మనకి లైవ్ సెషన్ అనేది ఇక్కడ చూడండి 10 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహిస్తున్నారండి. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలాగే వీళ్ళ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట, QR కోడ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? 10 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 12 గంటలకి. సో క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, సో రీజన్స్ ఏంటి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఈయనైతే చెప్తారు. ఓకేనా? సో వీలైతే కుదిరితే మీరు 12 గంటలకి 10 సెప్టెంబర్ 2024 12 గంటలకి సో మీరు ఈ యొక్క లైవ్ సెషన్ అయితే చూడండి. ఓకే? సో మీరు కూడా ప్రశ్న అయితే అడగొచ్చండి. సో వాళ్ళు సమాధానం చెప్తారు. మీరు అడిగే ప్రశ్న దీనికి రిలేటెడ్గా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా అయితే సమాధానం చెప్తారన్నమాట. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలండి. ఈ లైవ్ సెషన్ అనేది ఇంచుమించు గంటన్నర కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. సో మీరు ప్రశ్నలు అయితే అడగండి. ఓకేనా? అంటే ఈ క్లెయిమ్స్ అనేవి మీకు ఎట్లాంటి క్లెయిమ్ అయినా కానివ్వండి, అసలు క్లెయిమ్ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది, సో నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల సో నా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, కారణం ఏంటి, దీన్ని ఎట్లా నేను సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అడగవచ్చు అనమాట. వీళ్ళైతే క్లియర్గా చెప్పేస్తారు అసలు క్లెయిమ్స్ అనేవి ఎట్లాగా రిజెక్ట్ అవుతాయి, ఏంటి రీజన్స్ ఏమేమి ఉంటాయి, బట్ అట్లా మనం అట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనే విషయాలు క్లియర్గా చెప్తారు. ఆ తర్వాత మనం ఏదైనా అడగాలనుకుంటే ప్రశ్న అడగవచ్చు. ఓకే? సో చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న దృష్టితో చెప్తానండి. సో మన ఛానల్లో కూడా అట్లాంటి వాటి మీద ఇంతకుముందు ప్రీవియస్లో కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో మీరు ఈ లైవ్ సెషన్ అయితే చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ పడండి, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.